గాయని డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మరోసారి పోలీసులను ఆశ్రయించారు. చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి పెను దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై చిన్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో తన భర్త వ్యక్తం చేసిన అభిప్రాయాలను అడ్డం పెట్టుకుని కొందరు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చిన్మయి మండిపడ్డారు. అలా ఎవరు తట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే యశస్విని ఇంట్లో కూర్చొని ఇంటర్న బదులు ఏదైనా చదువుకోవచ్చు కదా, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కదా. చదువుకోవే నీకు బతకాల్సి వస్తుంది. నిజంగా నువ్వు అమ్మాయి ఫోటో పెట్టి ఫస్ట్ నువ్వు అమ్మాయి అసలు ఏ ఫోటో అదే టూ వచ్చింది ఫోటో అంటే నీకు ఏంటంటే కాదు అది ఒక్కటి మనం ఏం కోరుకోవాలంటే వీళ్ళల్లో ఒక్కటి కూడా తల్లి కావద్దు, వీళ్ళందరికీ పిల్లలు పుట్టొద్దు, పుట్టిన వెంబడే చచ్చిపోవాలి. ఎందుకంటే మదర్ అసలు వీళ్ళకి పిల్లల్ని కానీ రైటే లేదు. ఏందులో నాకు అర్థం కావట్లా. అది ఇప్పుడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. పెళ్లి చేసుకుంటారు, ఇడాకులు తీసుకుని పిల్లకి అది కష్టపడాలి. వాళ్ళ కోసం డివోర్స్ ఎంత నార్మలైజ్ చేస్తున్నాడు తెలుసా. అయ్యా చిన్నమయ్యి మన కామెంట్ మనకు రిప్లై ఇచ్చింది చూడండి, మన స్పేస్ ది కమెంట్ ప్లీజ్ అలా ఎవరు తట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే యశస్విని ఇంట్లో కూర్చొని ఇంటర్న బదులు ఏదైనా చదువుకోవచ్చు కదా, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కదా. అనుచిత వ్యాఖ్యలు చేసిన ట్రోలర్స్ పై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. Tagged and spoken about being called so many times on Telugu social media. Today, as you can start one, thing and say sorry while you sat. No, listen, no. You will not interrupt me. You will not interrupt me while I'm talking. You will listen to me while I'm talking. While you remained silent when you said, నాలాంటి అమ్మాయిలకి ఆడవాళ్ళకి పిల్లలు పుడితే వెంటనే చచ్చిపోవాలని చెప్పారు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. You will remain silent while I speak. Remain silent while I speak. Remain silent while I speak. Okay. First thing, as a man, learn to not interrupt. Right now, I'm very angry and I have the right to be angry. Do you understand that? If my husband said in an interview, in some context, that he said it is okay if I don't wear a Mangal Sutra, he said it in a context. All of you picked it up and made it, called him I'm not saying you as in you, but this ecosystem, but all of you sit and clap and enjoy. Do you think all of us don't see it? The world across doesn't see the kind of fan wars and the kind of abuse that you put into so many heroes and their children and their wives? Somebody loses weight, you want to make fun of their appearance. But this is the most unbelievably beautiful state which loves films, which loves creators, which gives so much love to creators and musicians and artists. And as a dubbing artist, the love that I have gotten from these two states has been unparalleled. The kind of love that I have gotten for being the dubbing voice of EMIHSF, I have never gotten anywhere else. I acknowledge that. However, the amount of abuse that I have gotten here and the kind of things that మీరు అందరూ కూర్చొని clap చేసి రా. What are these words? And correct exactly, as soon as you say that అంటే ఈ అమ్మాయిలకి పిల్లలు పుట్టకూడదు, పుడితే వెంటనే చచ్చిపోవాలి. If you are I'm not done. I will listen to you once I'm 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 done. I will take 30 more seconds. I'll listen to you once I'm done.